హాయ్ అండ్ హలో నమస్కారం, నేను దీప్తి. వెల్కమ్ టు మార్గం. ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఒక పాయింట్ చెప్పాలి. నేను యాన్యువల్లీ ఒక సుమారు 1,00,00,000 మంది కార్డియోవాస్కులర్ డిసీజెస్తో చనిపోతున్నారు. అందులో పర్సంటేజ్ వైజ్ మాట్లాడితే 20.9% మెన్ ఉంటే 16.9% దాకా ఫీమేల్ రేషియో ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ శాతం మంది చనిపోతున్నారు ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల. కానీ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా మాకేం కాదులే అంటూ వదిలేస్తున్నది కూడా ఆడవాళ్లే. సో ఆన్ ది ఈవ్ ఆఫ్ దిస్ విమెన్స్ డే ఎస్పెషల్లీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ విమెన్స్ హెల్త్, ఈ టాపిక్ గురించి ఇవాళ మన ప్రోగ్రాంలో మాట్లాడడానికి వీ హ్యావ్ డాక్టర్ వి సుజాత గారు, సీనియర్ ఫీమేల్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ ఇండస్ హాస్పిటల్స్, వైజాగ్. బిఫోర్ ఆవిడని నేను మన షోలోకి ఇన్వైట్ చేసే ముందు, మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ 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 ఇంటర్నేషనల్ విమెన్స్ డే. Thank you, and thank you to all those watching. Happy Women's Day to all of you. మేడం, ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే గుండెపోటుతో మరణించడం అనేది ఈ మధ్య రోజుల్లో చాలా ఎక్కువ వింటున్నాము అండ్ డెఫినెట్లీ భయపడుతున్నాం కూడా. భయపడే విషయంగా కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అంటే అసలు ఈ గుండె సమస్యలు ఎందుకు వస్తాయి? హౌ డు వి రెక్టిఫై దెమ్? అసలు ఏంటి విధానం? So, all over the world, cardiovascular disease leading cause of death. Men kaniyandi, women kaniyandi, the leading cause of death is cardiovascular disease. So basically important issue ఏంటంటే 80% of heart disease is preventable. So it's a disease of industrialization, of globalization. So 80% is preventable. So ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిజీజ్? డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్, కొలెస్ట్రాల్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఓవర్ వెయిట్ ఉండటం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ డిజీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో హార్ట్ డిజీజ్ తగ్గించుకోవచ్చు. మేడం, ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఈ డయాబెటీస్, షుగరు, తర్వాత బీపీ ఇవన్నీ ఒక ఏజ్ గ్రూప్ దాటితే వచ్చేవేమో అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ హ్యావ్ బికమ్ వెరీ కామన్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? సో నేను ఆల్రెడీ చెప్పాను, గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్. మన దేశంలో జీన్స్ ఉన్నాయి మనకి, అన్హెల్దీ జీన్స్. సో జీన్స్ ఫర్ డయాబెటీస్, జీన్స్ ఫర్ హార్ట్ డిజీజ్. ప్రపంచం అంతా 60-70 ఇయర్స్లో వస్తుంటే మనకి 50స్లో హార్ట్ డిజీజ్ వస్తుంది. అండ్ వీఆర్ ఆల్సో సీయింగ్ హార్ట్ డిజీజ్ 30s, 40s. అంటే ఒక డికేడ్ 10 to 20 ఇయర్స్ ఎర్లీగా వస్తుంది మన దేశంలో. సో దానికి కారణం ఏంటంటే మనకి ఆల్రెడీ జీన్స్ బ్యాడ్ ఉన్నాయి నేచర్ వైజ్, అండ్ నర్చర్, గ్లోబలైజేషన్, ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వీటన్నిటి వల్ల కూడా ఈ బయటపడుతుంది, బహిర్గతం అవుతుంది హార్ట్ డిసీజ్. ఈ హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయింది అని అంటే దాన్ని తెలుసుకోవడానికి మనకి ఏమైనా లక్షణాలు ఇనిషియల్ స్టేజెస్లోనే తెలియచ్చా? ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన రిస్క్ ప్రొఫైల్ ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరికి రిస్క్ ఉంది ఆ పాయింట్ అర్థం చేసుకుంటే అలాంటి వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంటే వేరియస్ రిస్క్ స్కోర్స్ ఉంటాయి నెట్లో, ఫ్రామింగ్హామ్ స్కోర్ అని, ఏసీసీ స్కోర్ అని. ఇవి ఏం చేస్తాయంటే సింపుల్ థింగ్స్, డయాబెటీస్ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, స్మోకింగ్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీ 10-year రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఎంతో చెప్తాయి. సో దాన్ని బట్టి మనకి రిస్క్ ఉన్నప్పుడు మనం దాన్ని తగ్గించుకోవడానికి లైఫ్ స్టైల్ అంటే డయట్లో చేంజెస్, ఎక్సర్సైజ్, 1/2 an hour 30 minutes వాకింగ్ పర్ డే చేస్తూ, ఒకవేళ కొలెస్ట్రాల్ ఉంటే స్టాటిన్స్ అండ్ డ్రగ్స్ ఉంటాయి, అవి తీసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇస్ ప్రివెంటబుల్. ఆ స్కోర్ అన్నది ఎవరైనా చూడొచ్చా మేడం? ఓన్లీ అ డాక్టర్ హ్యాస్ టు సీ ఇట్? నో, మీరు నెట్లోకి వెళ్ళి ఫ్రామింగ్హామ్ స్కోర్ కానీ, ఏసీసీ స్కోర్ కానీ కొట్టి మీ యొక్క పారామీటర్స్ ఎంటర్ చేస్తే మీ రిస్క్ ఆఫ్ హార్ట్ డిజీజ్ మీకు తెలుస్తుంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ స్కోర్స్ అన్నీ కూడా పాశ్చాత్య దేశాలలో చేయటం జరిగింది. మన దేశంలో స్కోర్స్, మన దేశంలో స్టడీస్ తక్కువ ఉండటం వల్ల, ఆల్రెడీ నేను చెప్పాను, ఇండియన్స్లో 10 years, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఏషియన్స్ అంటాం, 10 years ముందు వస్తుంది హార్ట్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీసీ స్కోర్ ఉందనుకోండి, దాన్ని 1.3తో మల్టిప్లై చేస్తాం ఇండియాలో టు గెట్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్.
సో ఆ రిస్క్ మనం సింపుల్ థింగ్స్ షుగర్ ఎంత, కొలెస్ట్రాల్ ఎంత, బ్లడ్ ప్రెషర్ ఎంత, ఏజ్ ఎంత, ఇవి ఎంటర్ చేసేస్తే మీ 10-year రిస్క్ ఆఫ్ ఆ డిజీజ్ ఎంతో చెప్పేస్తుంది స్కోర్. ఇప్పుడు మనకి గుండె సమస్య ఉంది, గుండె పోటు వచ్చింది అని అనుకున్నాం మేడం, అప్పుడు మనం ఇనీషియల్గా ఏం చేయాలి వెంటనే? సో మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఫస్ట్ థింగ్ మన దేశంలో ఏమవుతుందంటే మనకి రిస్క్ ఎక్కువ అయినా సరే ప్రజలు ఏం చేస్తారంటే, ఇంక్లూడింగ్ డయాబెటీస్ ఉంటే మేము ఏం చెప్తామంటే హార్ట్ డిసీజ్ ఉన్నట్టే. ఆ పేషెంట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. డాక్టర్ పర్యవేక్షణలో గుండె జబ్బు తగ్గించుకోవడానికి ఈ డ్రగ్స్, స్టాటిన్స్ అవి తీసుకోవాలి. సో అలాంటి వాళ్ళు కూడా చిన్న నొప్పి వస్తే అది గ్యాస్ నొప్పి అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం లేదు. అంటే ఛాతీలో ప్రెషర్ కానీ, పట్టేసినట్టు ఉండటం కానీ, వాక్ చేసినప్పుడు గుండెలో పట్టేసినట్టు ఉండి కూర్చోగానే తగ్గిపోవటం, ఇవన్నీ కూడా హార్ట్ డిజీజ్ లక్షణాలు. ఇవి రాగానే డోంట్ టేక్ థింగ్స్ ఇంటూ యువర్ హ్యాండ్స్. వెంటనే హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 24 hours హాస్పిటల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ హాఫ్ అన్ అవర్లో ఈసీజీ తీయాలి. అరగంటలో మీకు పెయిన్ తగ్గలేదనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకోవాలి. నెగ్లెక్ట్ చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు మేడం ఆ హాఫ్ అన్ అవర్ అని ఎందుకు స్పెసిఫై చేశారు? దట్స్ రికమెండేషన్స్, గైడ్ లైన్ రికమెండేషన్స్. బికాస్ మా భాషలో ఏమంటామంటే టైమ్ ఈజ్ మజిల్. అంటే నాళం 100% ఒక్కోసారి బ్లాక్ అయిపోతుంది, ఆ నాళం సరఫరా చేసే మజిల్ ఉంటుంది కండ, అది చచ్చిపోతుంది. సో టైమ్ ఈజ్ మజిల్, సో వీ డోంట్ వేస్ట్ టైం. వెంటనే ఈసీజీ తీస్తాం. ఆ ఈసీజీలో ఏమైనా ఒక ప్రత్యేకమైన ఎంఐ ఉంటే, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాం దాన్ని, వెంటనే ఆ నాళాన్ని ఓపెన్ చేసి సరఫరాని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్స్ వై టైమ్ ఈజ్ మజిల్. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. జస్ట్ 30 minutes ఆ టైంలోపు హాస్పిటల్కి వెళ్ళిపోవడం మ్యాండేటరీ. అండ్ మేడం, ఇప్పుడు సపోజ్ ప్రిలిమినరీ టెస్ట్లు అన్నీ చేయించాం, అన్నీ చాలా బాగున్నాయి అంటే హార్ట్ సేఫ్ అని అనుకోవాలా? 99% you can say it is safe. There is no 100% in medicine. But సింపుల్గా మోర్ దాన్ టెస్ట్, డయాబెటీస్ ఉందా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టెస్ట్. లైక్ షుగర్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ విమెన్ హూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉంటే విమెన్కి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అలాంటి వాళ్ళు కొలెస్ట్రాల్ అది చూసుకొని దానికి సంబంధించిన మందులు వాడాలి. అంతేకాని నా ఎక్కువ బాగుంది, నా ట్రెడ్మిల్ బాగుంది, అది కాదు ఇంపార్టెంట్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, అవి మోర్ ఇంపార్టెంట్. ఎక్కువ స్కోర్ని చూసి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు మేడం? ఈకో అంటే హార్ట్ యొక్క పంపింగ్ ఫంక్షన్ చెప్తుంది అండ్ వాల్వ్స్ ఎలా ఉన్నాయో చెప్తుంది, అంతేకాని పర్సన్ యొక్క రిస్క్ చెప్పదు. మోస్ట్ పీపుల్ ఏమంటారంటే నా ఈకో బాగుంది, నా ట్రెడ్మిల్ బాగుంది. దట్స్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ యువర్ రిస్క్ ప్రొఫైల్, డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్. సో నా ఎక్కువ బాగుంది, ఐ కెన్ స్మోక్ కాదు. సో ఇట్స్ వన్ పార్ట్ ఆఫ్ టెస్ట్, ఒక పార్ట్ ఆఫ్ ద హార్ట్ ఫంక్షన్ తెలుస్తుంది అంతే. సో ఇప్పుడు టీఎంటీ టెస్ట్లో మనకి పాజిటివ్ వచ్చింది అనుకోండి మేడం, అంటే ఇంకా బ్లాక్స్ ఉన్నాయి అని ఇంకా ఫిక్స్ అయిపోవచ్చా? టీఎంటీ హ్యాస్ టు బి ఇంటర్ప్రెటెడ్. నో టెస్ట్ క్యాన్ బి ఇంటర్ప్రెటెడ్ ఇండివిజువలీ. అంటే ద టెస్ట్ని స్టడీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ని స్టడీ చేయాలి, పేషెంట్ని స్టడీ చేయాలి, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ స్టడీ చేయాలి, తర్వాత టెస్ట్ని ఇంటర్ప్రెట్ చేయాలి. అంతేకాని ఇప్పుడు పీపుల్ ఏం చేస్తున్నారంటే గూగుల్లో చూసేసి టెస్ట్ని ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను టీఎంటీ ఇండివిజువల్గా ఎప్పుడు దాన్ని చదవను. పేషెంట్కి ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అంటాం అనమాట. ఈ పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, ఈ పేషెంట్ చెప్తున్న పెయిన్ హార్ట్ పెయిన్లా ఉందా లేదా, దాంట్లో పాజిటివ్ వస్తే పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. బట్ ఫీమేల్స్ మామూలుగా వెళ్తారు హాస్పిటల్కి, ఏమీ ఉండదు వాళ్ళకి. విమెన్లో పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ టీఎంటీ. సో దట్ డజంట్ మీన్ బ్లాక్స్ ఉన్నాయి అని. సో ద టెస్ట్ హ్యాస్ టు బి ఇంటర్ప్రెటెడ్ ఇన్ లైట్ ఆఫ్ సిమ్టమ్స్. అబ్సల్యూట్లీ మ్యామ్. సో ఇప్పుడు ఒక రోగికి వెదర్ హీ హ్యాస్ టు అండర్గో అ సర్జరీ ఆర్ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుందా లేకపోతే స్టంట్ వేయాలా అని ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తారు? అగైన్ సిమ్టమ్స్. The background is the most important thing. For example, patient has a heart attack. Immediately, నేను ఇందాక చెప్పినట్టు వెంటనే ఒక టైప్ ఆఫ్ హార్ట్ అటాక్, వెంటనే క్యాథ్లాబ్ తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేసి స్టెంట్ వేయడానికి ట్రై చేస్తాము, అంటే సరఫరాని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకో టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటుంది, నాన్ ఎస్టీ ఎలివేషన్ అని. దానికి ఓవర్ టైమ్, ఓవర్ అ వీక్, విత్ ఇన్ అ వీక్ చేస్తాం.
అలా కాకుండా స్టేబుల్ హార్ట్ డిజీజ్ ఉంటుంది. స్టేబుల్ హార్ట్ డిజీజ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మెడికల్ మేనేజ్మెంట్తో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో మెడిసిన్స్తో మేనేజ్ చేసి మెడిసిన్స్తో తగ్గకపోతే అప్పుడు ఏంజియోప్లాస్టీ కానీ బైపాస్ సర్జరీ కానీ చేయటం జరుగుతుంది. సో ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ the actual test reports. the test reports. Madam, when we are speaking it about particularly women గురించి మాట్లాడాం అనుకోండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ విమెన్ ఆ నెగ్లిజెన్స్ కానీ అంటే చాలా మందికి అసలు తెలీదు, ప్రాబబుల్లీ ఇది కూడా కార్డియోవాస్కులర్ డిసీజా, మనకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది అన్న కనీసం అవేర్నెస్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? హౌ డు వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద డిసీజ్ నౌ? ఫస్ట్ థింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వన్స్ మోస్ట్ విమెన్ నెగ్లెక్ట్ దెమ్ సెల్స్, అంటే ఫ్యామిలీ అలా హస్బెండ్ తీసుకొస్తారు కానీ వాళ్ళని చూపించుకోరు. ఇట్ హ్యాపెన్స్ సో మెనీ టైమ్స్. సో మేమేం చెప్తామంటే ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అప్పుడు మీరు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు అని. అండ్ అగైన్ విమెన్లో కూడా కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ హార్ట్ డిసీజ్, నాట్ బ్రెస్ట్ క్యాన్సర్, కార్డియోవాస్కులర్ డిసీజ్. సో సేమ్ రిస్క్ ప్రొఫైల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ విమెన్లో మోర్ ఇంపార్టెంట్. అండ్ దేర్ ఆర్ సర్టన్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఇన్ విమెన్. ప్రెగ్నెన్సీ అన్నది కొన్నిటిని బయటకు తీస్తుంది. లైక్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ వచ్చినా, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా, ప్రెగ్నెన్సీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, అడ్వర్స్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ అంటాము, ప్రెగ్నెన్సీ అప్పుడు కాంప్లికేషన్స్ వచ్చినా, ఇలాంటి వాళ్ళకి హార్ట్ డిజీజ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. వాళ్ళని మోర్ స్క్రీన్ చేసి హార్ట్ డిజీజ్ని ప్రివెంట్ చేయడానికి మెడిసిన్స్ పెడతాం. సో విమెన్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ and to prevent this problem. హార్ట్ డిసీజెస్ విమెన్లో వస్తాయా ఫ్యూచర్లో అనడానికి మేబీ ఫ్రమ్ ఎర్లీ 30s ఆర్ మేబీ ఫ్రమ్ ఎర్లీ 20s ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయా అండి? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ నేను చెప్పాను, రిస్క్ ఫ్యాక్టర్స్. విమెన్లో కూడా మన దేశంలో డయాబెటీస్ చాలా ఎక్కువ. సో డయాబెటీస్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబిసిటీ చెప్పక్కర్లేదు. ఈ మన దేశంలో ఇంట్లో పనిచేస్తున్నామండి, వాకింగ్ అవసరం లేదు, ఈ కాన్సెప్ట్ చాలా ఎక్కువ. అండ్ నేను చెప్పాను ప్రెగ్నెన్సీ ప్రొవైడ్స్ అ ఛాన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ టు కమ్ అవుట్ అనమాట. లైక్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన, ప్రెగ్నెన్సీలో అడ్వర్స్ అవుట్కమ్స్ ఉన్న వీళ్ళందరూ కూడా హార్ట్ డిసీజ్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ. వీళ్ళు కొలెస్ట్రాల్ ఇవన్నీ చెక్ చేసుకుని, బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇవన్నీ మానిటర్ చేసుకుని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి. ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఆఫ్ అ విమెన్ టు ప్రివెంట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే ఏం చెప్తారు మేడం? అంటే హౌ మచ్ ఎక్సర్సైజ్ షుడ్ వీ డూ ప్రాక్టికల్లీ? ఎంత కుదురుతుంది ఆడవాళ్ళకి? ఫస్ట్ వాక్ అంటాం. సింపుల్ థింగ్ లైక్ వాకింగ్ 30 minutes a day 5 times a week in మేజర్ స్టడీస్, నర్సెస్ హెల్త్ స్టడీ అని, అది ఇట్ సెల్ఫ్ హ్యాస్ ప్రివెంటెడ్ హార్ట్ డిసీజ్. సో జిమ్కి వెళ్ళి అవన్నీ చేయనవసరం లేదు, సింపుల్ వాకింగ్ క్యాన్ హెల్ప్. సో మోస్ట్ విమెన్ ఇంట్లో పని చేస్తున్నాము అందుకని చేయట్లేదు అని చెప్తారు, కానీ ఇంట్లో పని వేరు, ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మన హార్ట్ రేట్ పెరగాలి. సో అది మనం ఇంట్లో పని చేస్తుంటే ఎస్ ఇట్ హెల్ప్స్, బట్ ఒక పీరియడ్ ఆఫ్ సింపుల్ వాకింగ్ని సబ్స్టిట్యూట్ చేయలేదు. సో ఇంట్లో పని చేసుకోవాలి, వాకింగ్ కూడా చేయాలి, అది మేము చెప్తూ ఉంటాం. కుదురుతుంది అనుకుంటే ఎందుకు కుదరదు? యూ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ, బికాజ్ ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది కదా. అండ్ ఎస్పెషలీ మేడం, ఇప్పుడు విమెన్లో టెస్టోస్టిరాన్ హార్మోన్స్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ రావు, వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావు. మగవాళ్ళలో లేని కారణం వల్ల ఎక్కువ మంది మగవాళ్ళు చనిపోతున్నారు హార్ట్ అటాక్ వల్ల అని ఒక జనరల్ వింటూ ఉంటాం. ఈస్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ ఈస్ట్రోజన్ యాక్చువల్లీ. అండ్ ఎస్, ఈస్ట్రోజన్స్ ఆర్ ప్రొటెక్టివ్. అందుకే విమెన్కి మెనోపాజ్ దాకా హార్ట్ డిసీజ్ రాదు. మెనోపాజ్ తర్వాత వన్స్ ద ఈస్ట్రోజన్ లెవెల్స్ కమ్ డౌన్, ద హార్ట్ డిసీజ్ స్టార్ట్స్. బట్ అగైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉండదు. డయాబెటీస్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. సో ఈ ఈస్ట్రోజన్ ఈజ్ ప్రొటెక్టివ్ అండ్ మెనోపాజ్ తర్వాత హార్ట్ డిసీజ్ రావటం మొదలు పెడుతుంది. బట్ అగైన్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఈస్ట్రోజన్ ఇచ్చేయడం వల్ల హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయదు. సో న్యాచురల్ ఈస్ట్రోజన్ ఈజ్ డెఫినెట్లీ కార్డియోప్రొటెక్టివ్.
ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తీసేగా కూడా మేబీ 20 years 25 years ఫ్యామిలీ హిస్టరీలో లేడీస్ ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ ఉంది అన్నది కూడా మనకి ఇనిషియల్గా స్క్రీనింగ్ టెస్ట్లో తెలీదా మేడం? అంటే డయాబెటీస్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఫ్యామిలీ హిస్టరీలో ఉందా లేదా అన్నది ఏమన్నా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చా? అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇట్ సెల్ఫ్, మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, మీ ఫాదర్కో మదర్కో మేనరికంలో మేనమామలకో ఎవరికో హార్ట్ డిసీజ్ ఉందనుకోండి, నేను వెంటనే కొలెస్ట్రాల్ చెక్ చేసి మెడిసిన్ పెట్టేస్తాను ప్రివెన్షన్కి. అది సో ఆ జీన్ని ఐడెంటిఫై చేసేది ఇంకా లేదు ఈ స్టిల్ మనకి, బికాస్ ఇట్ ఈస్ పాలిజెనిక్, చాలా రకాల జీన్స్ ఉంటాయి, అవి ఇంకా మెడిసిన్ పరిధిలోకి రాలేదు. సో ఇట్స్ డిఫికల్ట్. సమ్ కొత్త బయోమార్కర్స్ లైపోప్రోటీన్ ఏ అని, హోమోసిస్టీన్ అని ఇవి వస్తున్నాయి, బట్ డెఫినెట్లీ ఇంకా మనం ఆ స్టేజ్ రీచ్ అవ్వలేదు. ఎస్పెషల్లీ ఇండస్ హాస్పిటల్స్ గురించి, ఇక్కడ కార్డియోవాస్కులర్ కేర్, కార్డియోవాస్కులర్ ట్రీట్మెంట్ గురించి ఏం చెప్తారు మేడం ఆడియన్స్కి? Obviously, I'll say I'm the best. So the thing is, we work as a team. The most important thing is, నేను బిలీవ్ చేస్తాను, ఒక ఇండివిజువల్ 24 hours 365 days కేర్ ఇవ్వలేరు. సో మేము ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీ వర్క్ యాజ్ అ టీమ్. సో వి టేక్ కాల్స్ 24 hours. నేను చెప్పాను టైమ్ ఈజ్ మజిల్. సో హార్ట్ అటాక్ వస్తే ఈవెన్ అట్ 3 in the morning we come within 15 minutes. So how can it be possible if I'm not working in a team? Correct. సో యాజ్ అ టీమ్ పనిచేస్తాము. స్పెసిఫిక్గా ప్రతి రోజుకి ఒకళ్ళు చెప్పిన కాల్లో ఉంటాము, వెంటనే వస్తాము, ఇనీషియల్గా అటెండ్ అవుతాము, ఇంకా హెల్ప్ కావాల్సి వస్తే మా నెక్స్ట్ ఇంకో పర్సన్ని పిలుచుకుంటాము, యాజ్ అ టీమ్ డీల్ చేస్తాము. అండ్ దట్ ఈస్ మై ప్రౌడెస్ట్ మూమెంట్, టు ఫార్మ్ అ గుడ్ టీమ్ and work together. We work together, not without ego. Adi na proud moment in Indus hospitals. And yes, we have the best equipment because we are managing it. We have very good equipment, optical coherence tomography, any intravascular ultrasound, rote ablation, name it, we have it. So with this we have been able to do a lot of workshops, nationally, internationally, and we got recognition because of two things: our team approach and our equipment. ఇప్పుడు ఈ హార్ట్ డిసీజెస్ ఎలా ఉంటాయి మేడం? ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మందులు పెట్టారు, లేకపోతే ఆపరేషన్ పడింది, బైపాస్ చేశారు, స్టంట్ చేశారు అంటే ఇంకా పేషెంట్ డెఫినెట్లీ హీ విల్ సర్వైవ్ అని మనం వీ కెన్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్? We are not gods, point number one. We can only say that we can reduce the risk. నేను మా పేషెంట్తో మాట్లాడేటప్పుడు చెప్తాం, హార్ట్ డిసీజ్ పేషెంట్కి హార్ట్ డిసీజ్ ఇస్ నాట్ క్యూరబుల్ లైక్ గాల్ బ్లాడర్ సర్జరీ, అపెండిక్స్ సర్జరీ. గాల్ బ్లాడర్ అపెండిక్స్ తీసేస్తారు, అయిపోయింది, యూ డోంట్ సీ ద డాక్టర్. బట్ ఫర్ హార్ట్ డిసీజ్ నేను స్టెంట్ ఒక చోట వేస్తాను, ఇంకో చోట బ్లాక్ అవ్వచ్చు. సో దెర్ ఇస్ అ న్యాచురల్ బ్లాకింగ్ టెండెన్సీ ఇన్ ద పేషెంట్. సో ఇట్స్ అన్ ఓవరాల్ అప్రోచ్ టు reduce the event rates అంటాము, మేజర్ అడ్వర్స్ ఈవెంట్స్ ఓవర్ టైమ్ ఎలా తగ్గించాలి, ప్రాపర్ మెడికల్ మేనేజ్మెంట్. సో స్టెంట్ ఆర్ బైపాస్ ఇస్ నాట్ ది ఆన్సర్. వాటితో పాటు గుడ్ మెడిసిన్స్, గుడ్ లైఫ్ స్టైల్, వీటన్నిటినీ కంబైన్ చేసి ఫ్యూచర్ ఈవెంట్స్ని తగ్గిస్తాం. ఇవాళ రేపటి రోజుల్లో ఉద్యోగం చేసేవాళ్ళ, ఇంట్లో ఉన్న వాళ్ళ అన్నది తేడా లేకుండా స్ట్రెస్ అందరికీ ఈక్వల్గానే ఉంది. స్ట్రెస్కి ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్కి రిలేషన్ ఉందా? ఎస్పెషల్లీ విమెన్ దృష్టిలో ఉంచుకొని చెప్తే. విమెన్ ద సైకోసోషల్ ఫ్యాక్టర్స్ అంటాము, అది ఒక రిస్క్ గ్రూప్. విమెన్ విత్ డిప్రెషన్, దే హ్యావ్ మోర్ హార్ట్ డిసీజ్. సో దట్స్ ద రీజన్ దట్ ఎస్పెషలీ విమెన్లో సైకోసోషల్ ఫ్యాక్టర్స్ like depression major role in heart disease. So ఆ ఫ్యాక్టర్స్ తగ్గించుకోమని, ఆ ఫ్యాక్టర్స్ని మిటిగేట్ చేయమని చెప్తూ ఉంటాము. ఎస్పెషలీ ఇండస్ హాస్పిటల్స్లో అలాంటి పేషెంట్స్కి యూ హ్యావ్ టు టాక్ టు దెమ్ విత్ కేర్, యూ హ్యావ్ టు టాక్ టు దెమ్ వెరీ స్వీట్, అలా ఏమన్నా చేస్తారా మేడం? బికాస్ పీపుల్ యూజువలీ డోంట్ కమ్ అవుట్ సేయింగ్ దే ఆర్ డిప్రెస్డ్. Yeah, women definitely, we don't have an organized care like Westతో పోలిస్తే మనకు అలాంటి కార్డియాక్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అవి డెఫినెట్లీ లేవు. వీఆర్ ల్యాకింగ్. మేబీ మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఫ్యూచర్లో నేను రీహాబ్ ప్రోగ్రామ్ని మోర్ స్ట్రెంథన్ చేస్తాము.
like but we try as much as possible to go into the family history and address these issues. Psychiatrist కి పంపించడం అవన్నీ చేస్తున్నాము, కానీ ఇంకా బెటర్ చేయొచ్చు అని, ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని నా ఫీలింగ్. సో ఇండస్ హాస్పిటల్స్లో సక్సెస్ఫుల్గా నిర్వహించిన కార్డియాక్ సర్జరీస్ కౌంట్ ఎంత అంటే చెప్పగలరా మేడం? బేసికలీ ప్రొసీజర్స్ మోర్ దాన్ 20,000 ఎంజియోగ్రామ్స్ అవి జరిగి ఉంటాయి, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 25,000. బట్ ఎంజియోప్లాస్టీస్కి వస్తే వీ వుడ్ హ్యావ్ డన్ మోర్ దాన్ 5,000. అండ్ మోర్ మా సిగ్నేచర్ ఏంటంటే కాంప్లెక్స్ ఎంజియోప్లాస్టీ, అంటే మెయిన్ వెజల్ ఎంజియోప్లాస్టీ చేయటం అండ్ దాన్ని స్పెషల్ ఎక్విప్మెంట్తో చేయటం, అంటే ఇమేజింగ్ విచ్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఆప్టికల్ కోహరెన్స్ టొమోగ్రఫీ అని, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని, నాళం లోపల కెమెరాతోని సౌండ్ వేవ్స్తోని చూస్తాం, లైట్ వేవ్స్ అండ్ సౌండ్ వేవ్స్, దాంతో పిక్చర్ వస్తుంది. సో దాన్ని బట్టి స్టెంట్ చేస్తూ ఉంటాము, దానివల్ల అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యి మోర్ కాంప్లెక్స్ కేసెస్ చేయగలుగుతున్నాము. సో దాట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇండస్ హాస్పిటల్స్కి సంబంధించి ఇంకొక సిగ్నేచర్ పాయింట్, మీరు చాలా వర్క్ షాప్స్ చేశారు, అటెండ్ అయ్యారు. ఐ మీన్ ఎవ్రీ టైమ్ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్ అని విన్నాం. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? ఎస్, వీ హ్యావ్ బీన్ వెరీ లక్కీ ఇన్ దాట్ కౌంట్. మేము చాలా వర్క్ షాప్స్ చేసాము. వర్క్షాప్స్ బికాస్ ఆఫ్ అవర్ ఎక్విప్మెంట్, వీ హ్యావ్ ఓసిటీ, వీ హ్యావ్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని, రోటాబ్లేషన్ అని, ఈ కొత్త కొత్త డివైజెస్ ఉండటం వల్ల వీటిని మేము వర్క్షాప్స్ చేసి ట్రైన్ అవ్వటమే కాకుండా వాటిని నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా చూపించటం జరిగింది. సో దానివల్ల ఏంటవుతుందంటే మాకు ఈ వర్క్షాప్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ వస్తారు, వాళ్ళ సజెషన్స్, దాంతో ఇంప్రూవ్మెంట్ లెవెల్ మా స్కిల్స్లో కానీ మా పేషెంట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో కానీ వాటిలో చాలా డిఫరెన్స్ వచ్చింది ఈ వర్క్షాప్స్ చేయడం వలన. సో దానివల్ల నేషనల్గా కూడా బాగా రికగ్నిషన్ వచ్చింది. సో బికాస్ ఆఫ్ దాట్ వీ బీన్ వెరీ వెరీ లక్కీ టు ఇంటరాక్ట్ విత్ లీడర్స్, కీ ఒపీనియన్ లీడర్స్ అంటాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళ ద్వారా మేము కొంత నాలెడ్జ్ని, కొంత స్కిల్ని పెంపొందించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఆనర్డ్. కాబట్టి మేడం చెప్పిన పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నారు కదా. హెల్త్ ఇష్యూస్ అనేవి అది ఆడవాళ్ళకా మగవాళ్ళకా అన్నది పక్కన పెడితే, ఈ విమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళు మీ గుండె జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.